ఇలాక మావోయిస్టు నాయకుడు లొంగిపోయాడు. ఇద్దరు మిగిలిరు కేంద్ర కమిటీలో. ఒకరు కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, రెండవ వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు మిసిన్ బెస్రా. ఆయన మీద ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మరి ఈ ఇద్దరు కీలక నాయకులే చివరికంట మిగిలారు. ఈ ఇద్దరిలో ఇప్పుడు ఒకరు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మార్చి 2026 కల్లా భారతదేశంలో ఉండేటువంటి మావోయిస్టులను, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తామని కంకణం కట్టుకొని ప్రయత్నాలు చేసింది. దాంట్లో భాగంగానే కొంతమంది అగ్రనాయకులు లొంగిపోయారు, కొంతమంది అగ్రనాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇక మిగిలింది ఇద్దరు. ఆ ఇద్దరిలో గణపతి ఆయన అనారోగ్యంతో ఉంటే ప్రస్తుతానికి కీలకంగా మారి చివరికంట కొట్లాడి క్రియాశీలకంగా ముందుకు పోయినటువంటి నాయకుడు మిసిన్ బెస్రా. ఆయనే ఈరోజు లొంగిపోయిండు. ఆయన మీద ₹1 కోటి రివార్డు కూడా ఉంది. సిపిఐ మావోయిస్టుకు సంబంధించినటువంటి చివరి సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిన్ బెస్రా. ఆయన సెంట్రల్ కమిటీ సభ్యుడే కాదు, కేంద్ర పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. ఆయన మంగళవారం రోజున జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారనేటువంటిది సమాచారం అందుతుంది. ఒకవైపు లొంగిపోయిండు అనేటువంటి విషయం కూడా అందుతుంది. మరి దీంట్లో నిర్ధారించాల్సినటువంటి అంశం ఏంటంటే లొంగిపోయాడా, అరెస్టు కాబడ్డాడా? ఆయనను జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు సిఆర్పిఎఫ్ అలాగే జార్ఖండ్ పోలీసులు అధికారులు ధృవీకరించారు. అతని అరెస్టుకు దారి తీసే సమాచారం ఎవరైనా అందిస్తే వాళ్ళకు ₹1 కోటి నజరానా ఆ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒకవైపు కేంద్ర బలగాలు అట్లాగే జార్ఖండ్ పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం మీద ఆయనను పట్టుకోవడానికి, ప్రాణాలతో పట్టుకోవడానికి జల్లెడబడుతున్నారు. ఆ జార్ఖండ్ సరండా అడవులు మొత్తం కూడా అధునాతన టెక్నాలజీతో, డ్రోన్లతో, ఇటు భద్రతా బలగాలతో జల్లెడబడుతున్నటువంటి క్రమంలో భద్రతా ఆపరేషన్ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ధన్బాద్ గిరిడి సరిహద్దు సమీపంలో తుండి మండియా అనే అటవీ ప్రాంతంలో ఈ మిసిన్ బెస్రా పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన ప్రధాన అనుచరులైనటువంటి ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు, ఒకరు గౌరవ్ హస్దా, మోచు అంటే అరెస్ట్ చేశారట పోలీసులు. ఈ మిసిన్ బెస్రా అరెస్టుతో సిపిఐ మావోయిస్టు నిషేధిత పార్టీలో క్రియాశీలక కేంద్ర కమిటీ సభ్యులు ఎవరు కూడా లేరు. ఈయన ఒక్కడే ఉండే, ఈయన అరెస్ట్ కాబడ్డాడు. కాబట్టి ఇంకా కేంద్ర కమిటీలో క్రియాశీలకంగా మావోయిస్టు పార్టీలో ఎవరు లేరు అనేటువంటిది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిర్రు. అయితే ఈ సిపిఐ మావోయిస్టు పార్టీకి ఒకానొక దశలో 40 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కరు కూడా క్రియాశీలక సభ్యులు లేరు. ఒకడు గణపతి ఉన్నాడు, ఆయన క్రియాశీలకంగా లేడు, అనారోగ్యం పాలైండు అనేటువంటిది కేంద్ర నిఘా వర్గాలు వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ గడిచిన ఈ 2-3 సంవత్సరాలలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 21 మంది క్రియాశీలక కేంద్ర కమిటీ మెంబర్స్ ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, లేదా ఎన్కౌంటర్ లో మృతి చెందారు, లేదా లొంగిపోయిండ్రు. ఈ మూడిట్లలో ఏదో ఒకటి జరిగింది. లొంగిపోవడానికి ఎవరైతే నిరాకరించిర్రో ఆ నిరాకరించినటువంటి నాయకులలో మిసిన్ బెస్రా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. లొంగిపోనని చెప్పి చివరికంట మంగళవారం వరకు లొంగిపోకుండా ఆయన తన ఉద్యమంలోనే కొనసాగుతున్న క్రమంలో పోలీసులకు పట్టుపడ్డాడు. లొంగిపోలేదు అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అతడు మిసిన్ బెస్రా పారస్ నాథ్ ఆలయ పాదాల వద్ద ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయిండు. అయితే ఇది తెలుసుకున్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా భారీ భద్రతా బలగాలను మోహరించినాయి. అతని అనుచరులిద్దరు కూడా లొంగిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో అతడు అడవి నుండి పారిపోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండు. 2 దశాబ్దాలకు పైగా సాగిన ఈ పోరాటంలో మొత్తం మీద అతడు సజీవంగా ప్రాణాలతో పోలీసులకు పట్టుబడ్డాడు అని ఆ సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ఒక ఉన్నత అధికారి పేర్కొంటున్నాడు. అయితే తన తండ్రి మిసిన్ బెస్రా అరెస్టుకు సంబంధించి అధికారికంగా తనకు ఇంతవరకు తెలియదని మిసిన్ బెస్రా కొడుకు సిద్ధార్థ్ బెస్రా ఆయన చెప్తున్నాడు. మావోయిస్టు నాయకుడు మిసిన్ బెస్రా లొంగిపోవాలని కావచ్చు, లేదా ఇంకా
ఎవరైనా మావోయిస్టు పార్టీలో ఉండేటువంటి కీలక నాయకులు లొంగిపోవాలని ఒప్పించేందుకు భద్రతా సంస్థలు, భద్రతా దళాలు ఈ మిషన్ బెస్రా కుటుంబాన్ని పదే పదే సంప్రదించినాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే 15 రోజుల క్రితం మిషన్ బెస్రా కొడుకు సిద్ధార్థ్ బెస్రా దగ్గరికి భద్రతా బలగాలు వచ్చి లొంగిపోవాలని మరొక లెటర్ రాయి అని చెప్పి భద్రతా బలగాలు ఫోర్స్ చేసినాయట. నేను మా నాన్నని 20 ఏళ్లుగా చూడలేదు ఇంతవరకు. మొత్తం మీద భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేయకుండా మా నాన్నను సజీవంగా పట్టుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను, ప్రాణాలతో తిరిగి వస్తున్నాడు అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన కొడుకు సిద్ధార్థ్ బెస్రా. మొత్తం మీద పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సరండా అడవులలో బెస్రా ఉనికి అక్కడ కొనసాగుతుంది. బెస్రా అనుచరులు అక్కడ ఉంటారు. ఆయన ఉద్యమ ప్రస్థానం అక్కడే కొనసాగుతుంది. కాబట్టి జిల్లాను వామపక్ష తీవ్రవాద జిల్లాగా చెప్పడం ఎందుకు అంటే మిషన్ బెస్రా అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతుంది కాబట్టి ఆందోళన కలిగించే జిల్లాగా కేంద్ర ప్రభుత్వం వర్గీకరించింది. దానికంతా కారణం మిషన్ బెస్రానే అనేటువంటిది సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులు చెబుతున్నారు. సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోవడం, ఎదురుకాల్పులు జరపడంతో ఛత్తీస్గఢ్ లోని బస్తర్ తో సహా ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న చాలా ఇతర జిల్లాలను ఈ జాబితా నుండి తొలగించారు. అంటే ఆందోళన కలిగించే జిల్లాల నుండి జాబితా నుండి చాలా జిల్లాలను తొలగించారు. ఇది మొత్తం మీద ₹1 కోటి నజరాన ఉన్నటువంటి మిషన్ బెస్రా లొంగిపోలేదు, పోలీసులకు దొరికిపోయిండు, ప్రాణాలతో దొరికిపోయిండు. మరి ఆయనను మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారు ఏంటి అనేటువంటిది చూడాల్సిందే. చివరి క్రియాశీల